Hey soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం వృషభ రాశి వారికి మే 17 నుండి 23 వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. షఫుల్ చేసుకొని మనం ఒక 6 కార్డ్స్ తీసి పెట్టుకుందాం. మీ అందరికీ కార్డ్స్ చక్కగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. ఈ కార్డ్స్ చూస్తున్నట్లయితే నాకేమనిపిస్తుందంటే మే 17 నుండి 23 వరకు వృషభ రాశి వారికి ఈ వారం ఇన్నర్ గ్రోత్, ఎమోషనల్ రియలైజేషను మరియు పాజిటివ్ కంప్లీషన్ ఎనర్జీ కనిపిస్తుందండి. మొదట కొంత స్ట్రెస్ లేదా ఓవర్ థింకింగ్ ఉన్నా చివరికి హ్యాపీనెస్ మరియు ఫుల్ఫిల్మెంట్ వైపు మూమెంట్ కనిపిస్తుంది. 8 ఆఫ్ పెంటికల్స్, ద హై ప్రిస్టెస్, ఇదేమో 9 ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, ద వరల్డ్, 10 ఆఫ్ కప్స్. కార్డ్స్ చాలా బాగా వచ్చాయండి. మే 17 నుండి 23 వరకు మొదట్లో వారం మొదట్లో మీరు వర్క్, స్టడీస్, పర్సనల్ గోల్స్ మీ ఫోకస్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. వీటన్నిటి మీద మీ ఫోకస్ ఉంటుంది. చూడండి అతను ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో. మీరు కూడా వారం స్టార్టింగ్లో ఇట్లాగే చాలా హార్డ్ వర్క్, డిసిప్లైన్, ఇంప్రూవ్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ. అయితే ఈ హైప్రిస్టస్ అనే ఆమె తల్లి అనమాట, తల్లిలాంటి ఆమె, పెద్ద మనిషి. ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హైప్రిస్టస్ వచ్చిందంటే వారం స్టార్టింగ్లో మీకు కొన్ని హిడెన్ ట్రూత్స్ తెలుసుకునే అవకాశం కూడా ఉందండి. మీరు సైలెంట్ అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ వీక్ మీరు బయటకు కామ్గా కనిపించినా లోపల చాలా డీప్గా ఆలోచిస్తారండి. వారం స్టార్టింగ్లో మాత్రం మీరు ఇన్నర్ వర్క్ చేస్తారు. పైకి ఎంత కామ్గా కనిపిస్తున్నా సరే లోపల చాలా చాలా వర్క్ చేస్తారు. మీరు చాలా డీప్గా ఆలోచిస్తారు కూడా ఈ వారంలో. ఈ వారం మధ్యలో వచ్చేసరికి 9 ఆఫ్ స్వర్డ్స్, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, స్లీప్ డిస్టర్బెన్స్, ఫ్యూచర్ గురించి టెన్షన్ చూపిస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి కొంచెం నైట్ టైం పడుకునే ముందు ఫోన్ని దూరంగా పెట్టి పడుకోవడం, లేదంటే ఏదన్నా మెడిటేషన్ చేయడం, యోగా ఎక్సర్సైజెస్ లాంటివి స్టార్ట్ చేయడం చేయండి. వీటన్నిటి వల్ల మీకు యాంగ్జైటీ తగ్గుతుంది. సో దానివల్ల మీరు నిద్రపోతారు ప్రశాంతంగా. ఇది నెగిటివ్ సిచ్యువేషన్ కాదండి, మీరు భయపడుతున్నంత నెగిటివ్ సిచ్యువేషన్ అయితే కాదు. ఇదే కార్డ్స్ చెప్తుంది. మిగతా కార్డ్స్ అన్నిటిని బట్టి ఏమర్థమవుతుందంటే మీరే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎక్కడా మిగతా కార్డ్స్లో స్ట్రెస్ లేదు. చూసారా, మీ కార్డ్స్ అన్నీ చాలా పాజిటివ్ కార్డ్స్. మీరేమో ఎక్కువ భయపడుతున్నారు, అంతేగాని మీరు ఎక్కువగా మైండ్ ఎగ్జాషన్ అవుతుంది తప్ప మీరు భయపడుతున్నంత ఇదేం లేదు ఈ సిచ్యువేషన్లో. ఈ వారం మీకు పేజ్ ఆఫ్ వాండ్స్, అన్నెసరీ ఓవర్ థింకింగ్ తగ్గించాలండి. ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయాలి మీరు. ఇక్కడ నుంచి ఎనర్జీ సడన్లీ లైటర్ అవుతుందండి. ఈ కార్డు ఏం చెప్తుందంటే మీకు ఏదో ఎగ్జైటింగ్ న్యూస్ రాబోతుంది. మీకేదో ఎగ్జైటింగ్ న్యూస్ వస్తుందండి. మీరు ఈ వారం మధ్యలో ట్రావెల్ పాసిబిలిటీ ఉంది. న్యూ ఆపర్చునిటీ, ఫ్రెష్ ఎనర్జీని చూపిస్తుంది. ఈ వీక్ అన్ఎక్స్పెక్టెడ్ కమ్యూనికేషన్ రావచ్చు. మిమ్మల్ని ఎవరో కాంటాక్ట్ చేస్తారండి. మీకు అన్ఎక్స్పెక్టెడ్లీ ఏదో మీతో కమ్యూనికేట్ చేస్తారు. కొత్త ఐడియా లేదా ఆపర్చునిటీ ఎగ్జైట్ చేయొచ్చు మిమ్మల్ని. మీరు చాలా ఎగ్జైట్ అవుతారు మీకు వచ్చిన కమ్యూనికేషన్ ద్వారా. లవ్లో ఫ్లర్టేషియస్ ఎనర్జీ కూడా ఉందండి. మీరు లవ్లో ఉన్నట్లయితే ఫ్లర్టేషియస్ ఎనర్జీ కూడా ఉంది వారం మధ్యలో. మీరు చాలా చాలా వర్క్ చేస్తున్నారండి, ఇన్నర్ వర్క్ ఈ వారం అయితే. కానీ ఎక్కువగా మీరు భయపడుతున్నారు.
ఎందు గురించో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి మీరు అన్నెసరీ స్ట్రెస్ తీసుకోవడం తప్ప కార్డ్స్లో అన్నీ పాజిటివ్ ఎనర్జీనే. ద వరల్డ్ ఇది కంప్లీషన్ అండ్ సక్సెస్ కార్డ్ అండి. మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో దానిలో మీకు కంప్లీషన్ ఉంది, మీరు సక్సెస్ని పొందబోతున్నారు. ఒక ఇంపార్టెంట్ సైకిల్ ఏదో కంప్లీట్ అవుతుంది, క్లోజర్ వస్తుంది. మీ మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వచ్చు, మీ ఏదైనా సరే వర్క్ చేస్తున్నట్లయితే దానిలో బిజినెస్లో ఒక డీల్ క్లోజ్ అవ్వచ్చు. అట్లా ఏదో ఒక కంప్లీషన్ అయితే చూపిస్తుందండి. హ్యాపీ కంప్లీషన్, ఇట్స్ నాట్ సంథింగ్ సాడ్ కంప్లీషన్. ద వరల్డ్ కార్డు వచ్చింది అంటే క్లోజర్ చాలా బాగుంటుందని, ఏదో అచీవ్ చేశానన్న ఫీలింగ్ వస్తుంది మీకు. లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఎనర్జీ అన్నమాట. ఈ కార్డు చాలా పవర్ఫుల్ పాజిటివ్ సైన్. మీరు గతంలో స్ట్రగుల్ చేసిన విషయం ఇప్పుడు బెటర్ ఫేజ్లోకి వెళ్తుంది. మీరు చాలా వర్క్ చేశారు కదా, అది ఇప్పుడు బెటర్ ఫేజ్లోకి వెళ్తుంది. వారం ఎండింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వీకెండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళే ప్లాన్ చేస్తున్నారా మీరు? ఫ్యామిలీ హ్యాపీనెస్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నట్లున్నారు. ఈ వీకెండ్ చాలా హ్యాపీగా సరదాగా గడవబోతుంది మీకు. ఫస్ట్లో కష్టపడ్డారు, కష్టానికి ప్రతిఫలం వారాంతానికి మీ చేతికి అందబోతుంది. మీకు వారం మధ్యలో కొంచెం స్ట్రెస్ ఉన్నా సరే అది వెంటనే ఒక్క రోజులోనే పోతుంది మీ స్ట్రెస్. మీకేదో ఒక మంచి హ్యాపీ న్యూస్ వస్తుంది, మీ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పి. సో మీరు చాలా హ్యాపీగా స్పెండ్ చేయబోతున్నారు మీ వీకెండ్. పీస్, హార్మోనియస్ రిలేషన్షిప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్, లవ్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్లో పాజిటివిటీ కనిపిస్తుందండి. ఈ కార్డు ఓవరాల్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ని చూపిస్తుంది. ఈ వారం లవర్స్కి ఎలా ఉంటుందంటే, లవర్స్ లేదంటే మ్యారీడ్ కపుల్, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎమోషనల్ క్లారిటీ వస్తుంది. రిలేషన్షిప్లో పాజిటివ్ షిఫ్ట్ రావచ్చు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, సోల్మేట్ ఫ్యామిలీ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంది. అయితే సింగిల్ అనుకోండి, మీనింగ్ఫుల్ న్యూ కనెక్షన్ వచ్చే అవకాశం ఉందండి. కమిటెడ్ అయితే మీరు మీ బాండ్ స్ట్రాంగ్ అవుతుందండి. ఇంకా కెరీర్ గురించి, కెరీర్లో అండ్ పర్సనల్ లైఫ్ ఈ వారం ఎలా ఉండబోతుందంటే, హార్డ్ వర్క్కి రికగ్నైజేషన్ వచ్చే అవకాశం ఉందండి. స్ట్రెస్ ఉన్న రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. లాంగ్ టర్మ్ సక్సెస్ ఎనర్జీ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. లాంగ్ టర్మ్ సక్సెస్ని కొడతారండి మీరు ఒకవేళ జాబ్ లేకపోతే మీకు ఈ వారం జాబ్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంచి జాబు, మీరు కెరీర్లో చాలా గొప్పగా రాణిస్తారు. ఈ వారం మీరు ట్రై చేయండి. ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే, వృషభ రాశి వారికి మే 15 నుండి 23 వరకు ఈ వీక్ అంతా హార్డ్ వర్క్, ఇంట్యూషన్ని నమ్మండి. టెంపరరీ స్ట్రెస్ ఉంటుంది వారం మధ్యలో, ఎగ్జైటింగ్ న్యూ ఎనర్జీ వస్తుంది వెంటనే స్ట్రెస్ పోగానే, ఎమోషనల్ హ్యాపీనెస్ వస్తుంది, సక్సెస్ఫుల్ కంప్లీషన్తో నిండిపోయిందండి. మీ వర్రీస్ తాత్కాలికం మాత్రమే. ఈ వారం చివరికి మీరు ఎమోషనల్లీ మరియు పర్సనల్లీ మచ్ బెటర్ ప్లేస్లో ఉంటారు. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. బాయ్.